ఈ ప్రిపేర్ అవటంలో భాగంగానే జిఎస్టీని తగ్గించి దేశీయ వినియోగం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా? అదా లేదా ఆసియా ఖండంలోని అనేక దేశాలు రాజకీయ అదేవిధంగా ఆర్థిక సుస్థిరత లేకుండా మయన్మార్ కావచ్చు, ఇటు నిన్న జరిగిన నేపాల్ కావచ్చు, మొన్న శ్రీలంక కావచ్చు, లాక్డౌన్ పీరియడ్ కంటే ముందు ఇవన్నీ జరిగినాయి. నెక్స్ట్ భారత చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇట్లా చేశాయి. భారత్ మీద ఈ దాడి జరగబోతోందా? ఇట్లాంటి దాడి ఉంటుంది, ఆర్థికపరమైన రాజకీయ సంక్షోభం జరుగుతుంది, అందుకనే జిఎస్టీ తగ్గించి ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? అంటే జిఎస్టీ అనేది నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలని వ్యతిరేకించాల్సినటువంటి ఒక వ్యవహారం. జిఎస్టీ ద్వారా రాష్ట్రాలకి ఆర్థిక స్వావలంబన లేకుండా చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దాని మీద ఎవరూ మాట్లాడలేదు, మొత్తం అందరూ సరెండర్ అయ్యారు. ఈ రోజున ఎవరు కాదనే పరిస్థితి అంతకంటే లేదు. మొత్తం ఎన్డీఏ కంట్రోల్లోనే దేశం నడుస్తోంది. ఈ కండిషన్లో జిఎస్టీ తగ్గింపు ద్వారా వాళ్ళు కొంత పారిశ్రామిక రంగంలో పడబోతున్న ప్రెజర్ నుంచి కొంచెం ఉపశమనం కలిగించటంగా కనిపిస్తోంది అది. కానీ అసలు జిఎస్టీని పట్టించుకొని వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి? వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఎవరు? జిఎస్టీతో సంబంధం లేకుండా దేశవ్యాప్త వ్యాపారం చేస్తున్న వాళ్ళే భారతీయ జనతా పార్టీకి సోర్స్ పర్సన్స్. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బిల్స్ ఉండవు, జిఎస్టీ రైజ్ అవ్వదు, అది ప్రొడక్షన్ ఎక్కడవుతుందో తెలీదు, సరుకు మాత్రం రోడ్డు మీద ఉంటుంది, అది అమ్మకాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని పరిశ్రమలకు డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక పెద్ద స్కామ్ నడిచిపోతుంది దేశంలో. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలీదా? కేంద్ర ప్రభుత్వానికే కాదు, భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నది ఆ సెక్షన్స్. ప్రధానంగా గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు చేస్తున్నటువంటి వ్యాపారంలో వస్తున్నటువంటి జిఎస్టీ అంతా దేశవ్యాప్త వ్యాపారం. అది ఒక ప్రాంతానికి పరిమితమై లేరు వాళ్ళు, అంతా జీరో బిజినెస్. అది జీరో బిజినెస్. కాబట్టి వాళ్ళే సోర్సు, వాళ్ళే ఆర్థిక వనరు దానికి, భారతీయ జనతా పార్టీకి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం, దానికి ప్రొటెక్షను, ఇతర వ్యవహారాలు ఉండవు. కాకపోతే జిఎస్టీ తగ్గింపు ద్వారా మేమేదో కొంత ఈ దేశ పారిశ్రామిక రంగానికి బయట నుంచి జరుగుతున్న దాడుల నుంచి మేము ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించడానికి చేస్తున్నారు. నిజానికి ఆ నష్టం కంటే కూడా స్థానిక, అంటే జిఎస్టీ ద్వారా అలాగైతే సెంట్రలైజ్డ్ చేసి రాష్ట్రాలకి ఏ రకమైన ఆర్థిక స్వావలంబన లేకుండా చేశారు, అదే పద్ధతిలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరికి అంటే వ్యాపారం మీద ఆధారపడినటువంటి అన్ని సెక్షన్స్ని గుమాస్తాలుగా మార్చేసినటువంటి ఈ జీరో బిజినెస్. ఇప్పుడు ఎలాగైతే నేటివ్ ఇది మాట్లాడుతున్నాం మనం అమెరికా గురించి, ఇక్కడ ఇంకొక నేటివ్ అలజడి మొదలవుతోంది. ఆ నేటివ్ అలజడి ఏంటంటే వ్యాపారం చేసుకుని బతుకుతున్నటువంటి కమ్యూనిటీస్ వేటిని కూడా ఆ ఏరియాలో లేకుండా చేశారు. లేకుండా చేసి ఈ జీరో బిజినెస్తో, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల వ్యవహారాలు, అంటే ప్రైస్, వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి ఇంకొకటి ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇలా కస్టమర్ ఫ్రెండ్లీ అనే పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు లోకల్ వ్యాపార వర్గాలకి, అంటే ఇది కేవలం ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కదా, మార్వాడి గోబ్యాక్ అని, మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వస్తుంది. కానీ ఇది పొలిటికల్గా స్ట్రెంగ్థన్ అవుతుందా లేదా, దీన్ని ఎలా చీల్ చేస్తారు అనేది చూడాలి. అయితే ప్రజలందరిలోనూ ఈ అన్రెస్ట్ ఉంది. అంటే ఒక సెక్షన్కి పరిమితమై మాట్లాడుతున్నారు, ఒక సెక్షన్ కాదు. ఇది అంటే స్వర్ణకారులకు లేకపోతే కోమట్లకు చెందిన వ్యవహారం కాదు ఇది. వ్యాపారం అనే ఏరియాలో కాంట్రాక్టులు కూడా ఎవరికి రావడం లేదు. ఎందుకు? సుబ్రహ్మరెడ్డి గారి కంపెనీ కష్టాల్లో ఉంది. ఎందుకు? కావూరు సాంబశివరావు పేరు ఇదివరకు వినిపించినట్టు ఇప్పుడు వినిపించడం లేదు. ఎందుకు నామానాగేశ్వరరావు పేరు జాతీయ ప్రాజెక్టులు ఆ ఏరియాలో కనిపించడం లేదు? నిజానికి ఆంధ్ర ప్రాంతం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎంపీల్లో కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎందుకు పనిచేశారు వాళ్ళందరూ? అంటే వాళ్ళు సెంట్రల్ పూల్లో కాంట్రాక్ట్స్ వస్తాయని కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యారు.
ఆ వర్క్స్ వచ్చేవి వాళ్ళు చేసుకుని బతికారు. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అవన్నీ? వీళ్ళు కాంట్రాక్టర్లుగా మారిపోయారు. అంటే ఆ సెంట్రల్ పూల్ వర్క్స్ వీళ్ళకి రావట్లేదు, ఎవరికో వెళ్తున్నాయి. అక్కడ నుంచి తెచ్చుకుని ఆ రంగంలో కూడా వీళ్ళు ఉన్నారంటారా? వెళ్ళే ఆ పెట్టుబడులే లీడ్ చేస్తున్నాయి ప్రతిదీ. అందుకని ఈ అన్రెస్ట్ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు అమెరికా పేరు చెప్పి మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇది కూడా కనిపించాలిగా. ఈ రియాలిటీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి రియాలిటీ గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఇక్కడ నేటివ్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రాం ప్రతి చోట మొదలైతే నీ పరిస్థితి ఏమిటి? నిన్ను చాప చుట్టి సముద్రంలో పారేసే అవకాశం ఉంది కదా. ఆ రంగం కూడా వదలరంటారా? ఏది మీరు అన్నది ఏదైనా సరే ప్రతి చోట వాళ్ళ ప్రజెన్స్ ఉంది, ప్రతి చోట అన్రెస్ట్ ఉంది. ఒక చోట కాదు, ప్రతి వ్యాపారంలోనూ వాళ్ళు ఉన్నారు. ప్రతి వ్యాపారం అంటే ఇక్కడ కుల వృత్తుల్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళే. అంటే ఫుట్వేర్ ఇండస్ట్రీ ఆల్రెడీ వాళ్ళు కబ్జా చేస్తారు. ఫుట్వేర్ ఇండస్ట్రీ గతంలో మాదిగ సామాజిక వర్గం నుంచి కబ్జా చేసినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని కూడా అక్కడి నుంచి తోసేశారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో నడుస్తోంది. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి మ్యానుఫ్యాక్చర్ ఏరియాలోనూ వాళ్ళే ఉన్నారు. అందుకని ఎవరిని ఏమీ చేయట్లేదు. ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు మాట్లాడుతున్న మాటలకి రియాక్షన్ మొదలయ్యి ఇక్కడ మేమేమిటి అని ఎవరికోవాడు చెక్ చేసుకోవడం మొదలు పెడితే భారతదేశంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం, ఇప్పుడు నేపాల్లో చూస్తున్న లాంటి ఉద్యమాలు, లేకపోతే ఇంతకుముందు అనేక దేశాల్లో చూసాం మనం.